100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారికి పరమ భక్తురాలైనటువంటి కర్పూర పద్మావతి యొక్క స్టోరీని అయితే మీకు తెలిపేందుకు నేనైతే వచ్చేసాను. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం పెద్ద కాద గ్రామానికి. మనం విజువల్లో చూడొచ్చు, కొండ కోన తప్పితే అసలు ఇక్కడ ఏ జనసంచారం కూడా పెద్దగా లేదు. ఎందుకంటే ఒక ఊరికి చివరన ఉన్న ప్రాంతం ఇది. సో ఇక్కడ అయ్యవారు వెలిసారంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. సుమారు 70-80 సంవత్సరాల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలుస్తున్నానంటూ కర్పూర పద్మావతికి చెప్పడం ఏంటి? అప్పటి నుండి ఆమె ఇక్కడ ఈ అడవిలోనే స్వామివారిని స్మరిస్తూ, స్వామివారిని ఆరాధిస్తూ, స్వామివారి సేవలో తరిస్తున్న పద్మావతి దేవి అమ్మవారి గురించి అయితే చాలా తెలుసుకోవాలి. సో ఇది నానానికి ఒకవైపు ఆమెకున్న భక్తి అయితే, ఇంకోవైపు ఏంటంటే ఆమె కేవలం స్వామి కోసం తీసుకువెళ్ళే ప్రసాదం ఏంటంటే కర్పూరాన్ని మాత్రమే ఆహారంగా భావించి దాదాపు 85 సంవత్సరాలుగా జీవిస్తుంది. సో ఇలాంటి పరమ భక్తురాల్ని చూడడం ఎంత అదృష్టమో కదా. సో మీరు కూడా అమ్మవారిని దర్శించుకుందురు పదండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామికి పరమ భక్తురాలుగా మారినటువంటి కర్పూర పద్మావతి దేవి యొక్క కథను మీకైతే నేను వినిపించేందుకు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం పెద్దకాద గ్రామానికైతే వచ్చేస్తాను. సో ముందుగా స్వామివారిని దర్శించుకోండి. అమ్మవారు స్వామివారిని ఎలా ఆరాధిస్తారంటే అది మాటల్లో కూడా చెప్పలేనిది. దగ్గర దాదాపు 90 సంవత్సరాల క్రితం స్వామివారు ఈ కొండపైన ఉన్నాను, ఇక్కడే వెలిసాను అని ఆమెకి 12 సంవత్సరాల ప్రాయంలో ఆమెకు ఒక సందేశాన్ని ఇచ్చిన వెంటనే, నా స్వామి సేవకు నేను వెళ్ళాలి, నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, స్వామి నా కోసం కొండ మీద ఎదురు చూస్తున్నారంటూ ఆ పద్మావతి దేవి అమ్మవారు 12 సంవత్సరాల ప్రాయంలో ఇక్కడికి వచ్చేసారు. కొండపై కొలువై ఉన్నాను, సో నన్ను సేవించుకు తరించని పద్మావతి దేవికి ఎప్పుడైతే సందేశాన్ని ఇచ్చారో ఆమె ఆ టైం నుండి కూడా ఇక్కడికే వచ్చేసి, అంటే ఈ కొండగొట్టు మీద ఉన్న స్వామివారికి సేవలు చేసుకుంటూ ఆమె కనీసం తిండి కూడా, అంటే నరులు తినే తిండిని కూడా ఆమె భుజించదు. కేవలం హారతి కర్పూరాన్ని మాత్రమే భుజిస్తూ, అదేవిధంగా ఊదెత్తుల నుండి వచ్చే పొగను మాత్రమే ఆమె స్వీకరిస్తున్నారు. సో నిజంగా ఇదంతా కూడా ఒక మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. భోజనం లేకుండా, నిద్ర లేకుండా, అదేవిధంగా నీరు లేకుండా, కనీసం నీరు కూడా ఆమె ఎప్పుడు తాగరంట. ఇదంతా కూడా ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు. అంటే భక్తిలో ఇంతలాగా ఆమె పరవశరాలైపోయారా? భక్తి మార్గంలో ఉంటే ఆమెకి ఇంకేమీ అవసరం లేదా? సో ఆ పెద్దమ్మతో అయితే మాట్లాడదాం. కర్పూర పద్మావతి, అదేవిధంగా దేవుడమ్మగా భక్తులందరూ కూడా ఆమెతో కొలుస్తారు. సో స్వామి వారి గురించి, అదేవిధంగా ఆమె జీవన శైలి గురించి కూడా ఆమెతో మాట్లాడి చాలా విషయాలు అయితే నేను మీకు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నా. అమ్మవారి మాటల్లో విందాం. అమ్మ నమస్తే. అమ్మ ఇక్కడ ఎప్పుడు వచ్చేసావు నువ్వు? అసలు ఎందుకమ్మా ఇక్కడ? అంటే అక్కడంతా ఊరున్నారు కదా. చెప్తానా? చెప్తాను. అప్పుడు ఇంటికాడండి పాప చాలా బాగా పెట్టారు దేవుడు. ఎక్కుళ్ళు, మూలుగులు, మాంకారాలు, జంకారాలు, గోవింద గదువులు, ఏ చెక్కలు, సుతార్లు, గణగానాలు, సంగీతాలు, శాస్త్రాలు, తత్వాలు, మంత్రాలు అంతా నాకు వేదం వల్ల నాకు ఎడ్ల వల్ల ఆడించారు పరమేశ్వరుడు. ఈ జనమ భగవంతుడు ఒక గడియ మీద నోరు పాపకి పెద్ద మహాన్నాడు కదా స్వామి. నేను మాత్రం ఎంత నా శాస్త్రాలు, తత్వాలు, మంత్రాలు ఇప్పుడు నా బిల్లే ఉంటాయి. ఇది అవుతాను కానీ నాకు మరి ఏంటి, నాకు అక్కడ పాలు పుచ్చుకొని పాప పాలు
అది కొంచెం కాదు పుచ్చుకోండి అంతే. ఆ? అది పర్వాలేదు, అరుగుతుందా? పాలు కాఫీ అరుగుతాయా? అంటే పాలు తాగు సరి పాలు తాగు కాఫీ వేసి పడుకు వేస్తాను తాగుతాను. అవి ఎక్కువ తాగుతానేది అవునవును, మీరేం పాలు కారణం ఇష్టం. మంచి ఊదొత్తుల పొగలు ఇక్కడ ఉండాలి, కొట్టుపారాలు ఉండాలి. మీకు ఎంత స్మొక్ చేసుకుంటాను చేతులు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మింగిస్తాను. 3 పూట్లున్నా 3 పూట్లు కర్పూరమే. అంటే ఇది మళ్ళీ అంటే ఊదెత్తు పొగలు పొగ ఊదెత్తు పొగ. ఓకే. మింగుతాను. అతను మంచి మంచి ఉండాలండి. స్వామి వారికి మంచి వాసన వచ్చే ఊదెత్తులు, హారతి బిళ్ళలు ఉండాలి. అందుకు మీకు అవి ఇష్టం. స్వామి వారికి ఇష్టం కాబట్టి మీకు ఇష్టం. అంతేనమ్మా. అవునా అమ్మా? ఇక్కడ మరి ఒక్కలు ఉంటున్నారు కదా, భయం లేదా? ఇక్కడ ఒక్కలు ఉంటున్నారు కదా ఇప్పుడు అది బాగుంది. ఇదంతా అడవి, కొండలు, వెలుగుబంట్లు, ఈత బంతులు, జంతువులు, పాములు, పక్కన సర్పార్థం పాములు అడవి. ఇదంతా అడవి. ఇప్పుడు నెలవి ఇదంతా బాగుంది. ఇప్పుడంతా దాన్ని కట్టారు. ఇప్పుడు అడవిలో ఎత్తరైంది. కొద్ది రూపాయలు ఈసులు, కొద్ది బంగారం, 21 పంతులు. అప్పుడు ఇక్కడ నాకు తెలివి ఉండేది. అప్పుడు మనుషులు ఎలాగంటే బంగారు బొమ్మలు ఉంది. బంగారం డబ్బు మీద పెడుతుంది నిలుగుతప్పుడు బాబు. స్వామి వారికి ఇచ్చేవారు అప్పుడు ఇక్కడ. ఇచ్చారు. కొంతమంది తిన్నారు, చచ్చినారు. అంతే. స్వామి వారి కోసం అతను పెట్టుకోండి, దేవుళ్ళ ముందు ఖర్చు పెట్టుకోండి. వస్తువులండి ఎంత బంగారం పడదండి పాప. అసలు ఏమిటి లేదు. ఆఖరి సంవత్సరం పెట్టారు. మమ్మల్ని ముట్టించినారు నేను చచ్చిపోవాలి. మీకోసం మిమ్మల్ని చంపాలని. యాత్ర అయిపోతాం. ధనం వస్తున్నారు, డబ్బులు పోతున్నారు. ఆడ ఎత్తారు, ఎత్తుకున్నారు డబ్బు బంగారం. నేను కొన్ని చూపాను, కొన్ని ఎత్తి చూపాను. నాకు తెలియదు. నాకు చూడడం అప్పుడు అలా ఉండదు. పేదలు కానీ మనిషిని అంత దీని ఉండేది అన్నమాట. మిమ్మల్ని చంపడానికి కూడా తగిలిపెట్టేశారు. నేను ముట్టించినారండి, కత్తులు తెచ్చినారండి చంపేయడానికి మిమ్మల్ని. ఆవిడకి అంత కరణం కదేటన్నా, కరణాల పిల్ల కదా. ఆవిడకి అంత పేరుకు ప్రఖ్యాతి ఎందుకు? అప్పుడు మనిషిని బంగారు బొమ్మ పెట్టి మీద తెలగొండదు అది ఉండేదాన్ని. స్వామి వారికి ఇవన్నీ చెప్పుకున్నారా? మీ బాధలు నా కోసం ఇలా చంపడానికి వస్తున్నారు దేవుడు తెలియదేటమ్మా. అప్పుడు కొండ కేకలేసి చెప్పాడు, దొర కొడుతాడు వచ్చిన అందరికి. ధర్మాడు కానీ దుష్టుడు కానీ ఇప్పటికైనా సరే. ఇప్పుడంటే మనిషిని వైపుగా బంగారు పెట్టుకునే ఉండేదాన్నండి. దీనికి దేవుడు ఎందుకు అంటే ఆవిడ అక్కడ ఉండాలి. కొండ దిగి వెళ్ళిపోయారు కదా. కొండ దిగి వచ్చామని ఎవడేడు చేస్తాడు, ఈ ధర్మాడు ఏడు చేస్తాడు, ఎవడేడు చంపిస్తాడు. ఎంత వాదించినారు వెంకటరాముడు. అలాంటి పాపలు మీరు ఎక్కువ ఉంచారు. కరుణాల పిల్ల ఎక్కువ బిడ్డ ఇరుగు లేదు పొరుగు లేదండి. ఈ అడవిలో పెట్టేశారు కదా అంటే, అడవి కాదు బంటుల్లోని పాములు మెండి బాగా పక్కన చుట్టూసా పాపలు ఉంచుతానని చెప్పినారు దేవుడు. అడవి మరి పాములే ఉండేవి అప్పుడు మీ దగ్గర. ఎరుగు బంట్లు, జంతువులు, జనాలు వెళ్ళిపోయినా ఎవరికి తెలియదు. అంత అరణ్యంలో ఉండేదండి పాప. అప్పుడు మనిషి కానీ ఎలా ఉండేదండి మనిషి. జనం చూసిన జనం దేవుడు నమ్మకం ఉన్నారు. ఎవరు చేస్తారు, ఎవరు చంపిస్తారు, ఎవరు పట్టేస్తారు అని అందరూ అడిగారు. తెల్లం ఆదిశక్తంగా నిలమారమ్మ గుడి కడతారు. తల్లికి వనం మొక్కున్నారు. అంతకుముందు అక్కడ యాత్ర అయింది తల్లి ఆదిశక్తి పూజలు. ఇదిగోటి మంగమ్మ గౌడి స్తంభం, కుర్రోడు వేసి అదిగొన్న స్తంభం, ముక్కుబళ్ళు ఇవన్నీ అడుగులో అండి. యాత్ర 21 పంతులు ఉండాడండి పాప. 21 మంది పంతులు ఇంకా తాళే గైపులు కాబట్టి అంత వైభవంగా స్వామి వారి జరిగేది. అప్పుడు డబ్బు అండి, బంగారం అండి. దేవుడికి పుత్తూరు బంగారం అని పడ్డది. మరి ఏమి అలా కాదు. మరి మీ దగ్గర ఏమి కనీసం అవి తప్పితే ఏమి లేదు. ఇప్పటికైనా చీరలు జాగ్రత్త గోలు అన్ని ఇప్పుడు ముక్కుబడులు వస్తాయి. బంగారం అసలు చేసినారు ఏకం. అప్పుడు దొంగలు కాదు నిర్మాణాలు మరి ఇంకెవడమ్మ. అంతేలేండి. అమ్మా, స్వామివారు మీరు రాత్రంతా ఇక్కడే ఉంటారు కదా, స్వామివారు మాట్లాడుతుంటారా మీతో అసలు? అంటే దగ్గరే ఉంటారమ్మా. మీ వెనకాతలే నా దగ్గర ఉంటారు. ఇంకెక్కడికి వెళ్ళిపోతాను. కాపల తెల్లాది శక్తి ఉండదు మరమ్మ, మహాశక్తి కొండ దేవత. ఆ తెల్ల అక్కడ కూర్చుండదు పొద్దుగోళ్ళు. దుష్టుడు సులింగుడు చీటకూడు దుర్మార్గుడు దేవుడు ఎవరు చెయ్యాలి వచ్చిందా ఇచ్చి కొట్టేస్తుంది అనమాట. ఆయన బాణాలు వేస్తుంది, బాణాలతోటి బాణాలు. ఇప్పుడు చిన్నప్పుడు కానించి నాకు దేవుడేనమ్మా. ఊళ్ళో నిన్ను కానించి భగవంతుడు. అందులో ముట్టించినాడు మాకు నన్ను చచ్చిపోవాలని. ముట్టించినాడు నేను సమలేదు. కొత్త తెచ్చినాడు, బల్లాలు తెచ్చినాడు చంపడానికి. అప్పుడు ఉండదు మనుషులు అంత బుద్ధిగా ఉండదు.
21 పంతులు ఇక్కడ అభిషేకాలకి అప్పుడు. ఇప్పుడు కొద్దిగా ఊరు అమ్మా ఇక్కడికి ఫస్ట్ వచ్చారు కదా స్వామివారు ఇక్కడ అప్పుడు ఏం చెప్పారు? మీ చిన్నప్పుడు ఏం చెప్పారు? అప్పుడు లేవు ఇక్కడ ఏటి లేవు. అప్పుడు మీరు ఎక్కడ ఉండేవారు? ఇక్కడ ఊళ్ళో ఉండేదాన్ని. ఊర్లో ఉండేవారు. ఊళ్ళో ఉండేదాన్ని. అప్పుడు ఎప్పుడు మూలుగులు, ఎక్కుళ్ళు, జాంకరాలు, భజనలు, సెట్టలు, సితార్లు, వీణగానాలు, సంగీతాలు, శాస్త్రాలు, తత్వాలు, మంత్రాలు తెల్లగా లేవేవారు నాయన. మీరు అలా గోవింద భజన చేసుకునే ఉండేదాన్ని. పొగలు రాత్రి ఇలా ఘోర అహంకారం ఎక్కువ వేస్తుంది. ఉగ్రకారుడు శ్రీనివాసుడు. అందరు దుష్టులు వచ్చినా, దుర్మాడు వచ్చినా, చెల్లంగులు వచ్చినా చేరుకోవాలి. ఆ తర్వాత మరి ఇక్కడికి ఎలాగొచ్చారు? అంటే ఇక్కడే ఉన్నానని ఎలా చెప్పారు స్వామి గారు? ఇక్కడ అప్పుడు ఊళ్ళో ఉండేదాన్ని బాబా. మూలుగులు ముందు మూలుగులు వచ్చేవి, అహంకారాలు, ఎక్కుళ్ళు, సెట్టలు, గోవింద భజనలు, వీణగానాలు, సంగీతాలు, నా మీదకి వచ్చిన ఆయన శాస్త్రాలు, తత్వాలు, మంత్రాలు, శాతనామాలు అన్ని కూడా నేను పొద్దున్న 100 హాడి 100 ఆడిపోదు అని స్వామి మీకు చెప్పారు. చెప్పారు ఏమని? నాన్న ఇదే ఇప్పుడు నేను చెప్తాను అంటే ఎక్కడ అంటే ఊరు మీరు అక్కడ ఉన్నారు కదా, చెప్పినారు అక్కడ వచ్చేసారి ఇక్కడే తీసుకొచ్చారు స్వామివారు. చెప్పినారు ప్రజలు. అది అంత అడివండి అప్పుడు ఇదంతా. ఇక్కడ ఏచి ఉండేది కాదు. ఎలుగు బంతులు, ఏచి బంతులు, పోములు, సర్పాలు ఉండేది. కొండలు. స్వామివారికి ఏమి ఇష్టం? మీరు ఇష్టంగా ఏం ప్రసాదాన్ని పెడతారు స్వామి? ప్రసాదం అంటే మధ్య అంత కొద్దిపడాలు, మంచి బంతులు, లేదా భగవంతుడు స్వీట్ అనగా భోగాలు ఉంటాయి కదా, అలాంటివన్నీ నైవేద్యం పెడతాను. మీరే చేస్తారు పూజ? అదంతా నేనే చేసుకుంటాను. ఇక్కడ పూజ ఉండదు, లోపల పూజ ఉండదు. అక్కడ ఈశ్వరుడు ఎందుకు ఉంది, అక్కడ పూజ ఇవన్నీ పూజలు చేసుకుంటాను. ఇక్కడ చేసుకుంటాను. కింద పెళ్ళని చెప్పి. మరి మొన్న హాస్పిటల్ ఒంట్లో బాగాలేదు కదా, హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు కదా, మరి ఎందుకు అక్కడ ఈ మెడిసిన్ ఏమి పని చేయట్లేదు మీకు? ఏమైంది? చెయ్యండి ముందు, చెయ్యండి. నాకు మందులు ఏవి మీ ఒంటి? ఎవరెవరు ఉంటారు రాత్రులు ఇక్కడ? ఎవరన్నా అందరూ ఉంటారు. భక్తులు వస్తుంటారు, ఒక్కరితో ఉంటారు. ఇక్కడ ఉన్నారు సేవలు చేశారు. ఒక్కలు మీరు రాత్రులు ఒక్కలు ఉంటారు ఇక్కడ? ఒక్కలే గట్టు లేదండి పాప ఇక్కడ. అలా పోం పక్కన నిండి వేసి ఉంటారు. నాకు వెంకటరమణ ఇప్పుడు మొదటి నుంచి పోనే పక్కన నుండి. మీకు తోడు నాగసారం పాటు ఇచ్చినట్టు గోలు పెట్టేస్తుంది. రాత్రులు ఉంటారు ఇక్కడ మీతోటి? ఇక్కడే ఉంటాను నేను. అప్పుడు 4 మంది అప్పుడు వెళ్ళిపోయాం. అమ్మ పాలు తెచ్చారు దేనికోసం? ఇక్కడే దేవుడి పాదాల మీద వేయాలి, కొంచెం కాపీ పుచ్చుకోండి. ఆ పాలు ఇక్కడ ఊర్లోని చీడ పీడ ఆవులకి ఏమైనా ఉంటే పాలు మీ దగ్గరికి తీసుకొస్తే అవన్నీ పోతాయి. సంజీవి పెడతాను, ఇంటి పెట్టి సంజీవి ఇస్తారు. ఎంత మందికో అనుకున్న గోవులు పోలు, ఎంత మందికో పోలు వస్తారు ఇక్కడ. ఆ సంజీవి తీసుకెళ్ళి వాళ్ళు సంజీవి వెంట పెట్టి పెట్టిస్తానండి. అది ఇచ్చిస్తాను. కడుపులో వేసేయండి అంటాను. అవును సంజీవి అది ఉంటుంది కదా, వీటికి కలిపి మీరు పోసేయండి. ఇప్పుడు దారిచ్చేస్తుంది. అంటే పశుపక్షాదులకి ఏమైనా ఆరోగ్య సమస్యలు మనుషులేటి, దెయ్యలేటి, బోతలేటి, తెలంగలేటి, చేటకాలేటి, దొబ్బులేటి, పెద్ద పెద్ద రోగాలేటి, అన్ని తొలగించుతున్నాయి. ఇక్కడికి వస్తే ఏ భయం ఉండదు. స్వామి వారి శక్తి అది మీదకే వస్తారు. ఆ మీదతో రప్పిస్తుంది తల్లి. అది శక్తి మనమ్మ ఇక్కడ ఊరు చెప్పారు కదా, దళ కొట్టేస్తుంది. మరేటైతే ఎంత అన్ని బంధువులు ఎంత. మీకు ఎప్పుడు అనిపించలేదా ఊరు అక్కడ ఉంది కదా, నేను ఇక్కడ ఉండిపోయాను, నా కుటుంబ సభ్యులు అంతా అక్కడ ఉన్నారు? లేదండి, అలాంటి కూర్చోనది లేదు. వద్దు, అక్కడ చెప్పే ఉండదు. మనుషులు అతనిలోనే స్మరణ. ఎవరు లేకపోతే సంవత్సరాలు, తత్వాలు, మంత్రాలు, నేను సంగీతాలు కాబట్టి నా మీదకి వచ్చి నేను అక్కడ ఆరాధించుకుంటే చాలు. జనం 3 మంది తాళ్ళు, కడియాలు, పుడుపులు, ముక్కులు, దోపులు అన్ని దొరుకుతాయి అక్కడ. మరి అమ్మ స్వామివారే మీ భర్తగా మీరు భావిస్తారు? మరి అదే మరి చెప్పారు మీరు. అంతకొకటి కళ్యాణాలు, శతమానాలు భగవంతుడు ఇచ్చారు. ప్రజలు చూపెట్టారు, ప్రజలు చూసారు. తారాధన అప్పుడు పెళ్లి చేసుకున్నట్టే భగవంతుడు. ఎంత తిరిగో సంగీతాలు, చేసుకొని మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడే బ్యాండ్లు, బ్యాణాలు అనకూడదు. ఇప్పుడు కొంచెం ఊరు తెలియదు నాకు పెడతాను.
వెళ్ళాలనిపించలేదు. వెళ్ళలేదు ఇప్పటికి. భోజనం వద్దు అంటే నరులు తినే భోజనం ఇప్పుడే కదా ముందునే లేదు నాకు అప్పుడు. ఇప్పుడు నిన్ను పాలు వస్తాయి పాప, పాలు తాగుద్దు ఏదండి కొన్ని పాలే పుట్టారు వెంకటేశ్వరుని కాఫీ పుచ్చుకుంటాడు మళ్ళీ. దేవుడి పాదాలు ఉన్నాయి కదా అక్కడ వెంకటేశ్వర, ఆ పాదాల మీద కూడా పాలు వేస్తుంటాడు. పాలేసి కొందరు జనస్థానం పాలు తెస్తాడు కదా, ఆవులు పాలు ముక్కుంటారు, ముక్కుని పాలు ఇచ్చేస్తాయి. ఆ పాలు ఎన్ని పాలు తెచ్చేది మరి దాంట్లో పాలు మీరు ఏపడానికి వెనక్కి సగం ఇస్తాం ముక్కుంటారా, అరటి వండువు మళ్ళీ ఆరబెట్టేస్తారు. మనం ముక్కున్నట్టు డబ్బు ముడుపుల్లయ్యా. రాత్రి అంతా స్వామివారి సేవ, పగలు రాత్రి మీకు ఇంకా అన్ని ఒకటే. తెల్లవారు కాలుతాయి దీపాలు రాత్రి పగలు. మరి ఇప్పుడు కూడా ఊరేటో పల్లె ఏటో ఇల్లు ఏటో అక్కడేటో ఎక్కడేటో నాకు తెలియదు. మరి ఇంత హారతి కర్పూరం వేడి చేసేసుకుంటున్నారు కదా, అది మీకేం అనిపించదా? ఇంకేదైతే ఇంకా బుక్కులు వేసుకోండి, బుక్కులు వేసుకుంటాను ఇంకా పెద్ద మొక్కలు చేస్తాను. అదే సృష్టి మంచి మంచి ఊళ్ళతో ఉండాలండి, మంచి మంచి ఉండాలి, వాసన ఉండాలి వెంకటేశ్వరుడికి. ఆయనకి ఏమి ఇష్టమో మీకు అదే ఇష్టం. అంతే. అవునా? అమ్మ పాలు వస్తాయండి పాప, ఇన్ని పాలు వస్తాయి, పాలు పుచ్చుకుపోతే వేరేది. ఇన్ని పాలు ధనం పెట్టి మాట్లాడలే కాపీ తాగుతాను అంటారా? ఊర్లో ప్రజలు వచ్చి అమ్మ మా ఇంటికి రా ఒక రోజు అలా పైన పంపించరా? ఆనాడే కొండ ఎప్పుడైతే ఎక్కాను ఆనాడే నేను ఇదే కడవు, ఇదే నా కొండల్లో ఉన్న బాలను పెట్టించుకుంటాను, మరి పర్వతాలు దిగుతాను చెప్తున్నారు. అందుకోసం ఆ మాట కట్టుబడి మీరు ఎప్పుడు వెళ్ళరు కూడా ఉన్నాను. ఇప్పుడే భగవంతుడు నేనే. మరి స్వామివారిని ఆయన సన్నిధి తిరుపతి వెళ్ళారా ఎప్పుడైనా? అప్పుడు వెళ్ళాను. ఎప్పుడు? ముందు వెళ్ళాను అన్నమాట. చూసారా స్వామివారిని? చూసారా? చేయించున్నారు దగ్గర, ఒకరికే దగ్గర లోపుకు తీసుకెళ్తారు లోపలికి వెళ్ళి. అయితే అక్కడ చూసిన స్వామివారు ఇక్కడ చూసిన స్వామివారు ఎలా ఉన్నారు? మరి అసలు ఇక్కడే అప్పుడే చెప్పేశారు, నేను నదుల్లోకి దిగనే ఉన్నాను, నదుల్లోకి రాను, నాకు తిరుపతికొండ ఎక్కుతాను, తిరుపతికొండ ఎక్కించుకుంటాను, నాకు తిరుపతికొండ బాగా చూపడతాను, తీసుకెళ్తాను అని చెప్పారు దేవుడు. మీరు అప్పుడు మీద అంటే అప్పుడు బాగుండేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. వాళ్ళు మనుషులండి, అలాగా ఆరోగ్యం క్షీణిస్తుంది కదా. ఏం స్వామివారిని ఇంకా మీ కోపిక ఎలా వస్తుంది? నాతో పరిగెట్టండి, నాతో రండి, ఎందుకు వద్దు వెనక అందరూ ఇక్కడ అడుగు వేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా. ఇదే మన ఏమైనా చెప్పినట్టు వెళ్ళిపోతుంది మనిషిని. మీరు ఆరోగ్యాలు బాగు ఇప్పుడు బాగుందండి, బాగుంది, ఆరోగ్యం బాగుంది. పరమేశ్వరుడు ఎలా వస్తుంది మీకు ఆ శక్తి? అదేం తెలిసేస్తే కట్టుకోవడం వేసుకుంటాను, ఇంత ముక్క ముక్క అందిస్తాను. ఇన్ని పళ్ళు వస్తాయి, ఇన్ని కాయలు వస్తాయి, ఇన్ని దిగు వస్తాయి, అది మంచి మంచి దోపాలు ఉండండి, మంచి సాంబ్రాలు, కొట్టుపూరాలు, దోపాలు, ఇంకా కొట్టుపూరలు సాయంత్రం వేసుకుంటాను. కొట్టుపూరలు ఇప్పుడు ముక్క అరిచేతి వేసుకొని వెలిగించాను, చూస్తే అది ఎంతో ఇష్టపడితే కొన్ని కొంచెం కాపీ ఎంత పుచ్చుకుంటాను. పాలు చదువుతాయి మొత్తం పాలు అనేది ఇష్టమే కాదండి. అవి పాపం మా కర్ణాలు ఇంటికైతే బోర్డు పాలు ఆవులు ఆనాడు ముట్టుదాన్ని వద్దు, ఏం వద్దు, తిండి వద్దు అంటే పాలు భోజనం అంటే తెలియదు నాకు. ఏమంటున్నారు? పిల్లలండి వైకుంఠం చేసుకున్నారు, పండుగలు, వేణుగానాలు, సంగీతాలు, సంవత్సరాలు వాటిలో పెళ్లి చేసుకున్నారు మిమ్మల్ని. అది మొదలు ఇంకొచ్చి ఊరేటో పల్లెటో వాకటి అక్కడికి వెళ్ళకదండి. ఆమె చెప్తున్నారు కదా, స్వామివారు అంతంత సత్యమానాలతోటి నన్ను వివాహం చేసుకున్నారు. ఆ వివాహం కూడా తప్పెట్లు, తాళాలు, గోవిందనామాలు, భజనల మధ్య మా వివాహం సాగింది. సో స్వామివారు ఎల్లవేళనా నా వెంటే ఉంటారు. రాత్రులు ఒక్కరిదానే ఉన్నప్పుడు కూడా నల్లమారమ్మ తల్లి అమ్మవారు పాము రూపంలో మండి వేసుకొని నాకు రక్షణగా ఉంటారు. స్వామి వారు దిశానిర్దేశం చేస్తారు. ఎవరైనా నాకు హాని తలపెట్టడానికి వస్తే వాళ్ళని బాణాలతో కూడా శిక్షిస్తారు. అసలు అంత ధైర్యంగా నేను ఉండగలుగుతున్నానంటే స్వామి దయే ఇదంతా. అమ్మ మాటలు విన్న తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత నాకైతే ఏం మాటలు రావట్లేదు. ఆశ్చర్యం ఏంటి ఆవిడ జీవన శైలి ఏంటి, అసలు ఏంటి ఆవిడ ఇంతలాగా ఇంత ధైర్యమా ఇక్కడ
ఈ కొండకు అంటే ఇప్పుడు కొంచెం డెవలప్ అయిందేమో ఈ టెంపుల్. అప్పుడైతే మాత్రం ఒక పాకలోనే ఉండేవారంట. సో కొన్నాళ్ళు ఒక 10 రోజులు 20 రోజులు ఆమె ఇంటికి రా పిలిచి నేను ఇంకా రాను ససేమిరా అని చెప్పేసరికి ఇంకా ఊరంతా వెళ్ళిపోయారు. బాబాయ్ నువ్వు ఇంకా మార్చే స్థితి మాకు లేదు అనేసి అని. అప్పట్లో వచ్చిన యానిమల్స్ అవన్నీ అంటే క్రూరముఖాలు జంతువు అడవి కాబట్టి ఆ జంతువులు ఏవి వచ్చినా రండి స్వామి దర్శించుకోండి ఆమె ఇన్వైట్ చేసి పంపించారు. నిజంగా అమ్మవారు చెప్తుంటే ఇంకా 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 తెలుసుకోవాలని ఉంది. సో అమ్మవారిని దర్శించుకోవడం అలాగే స్వామి వారిని దర్శించుకోవడం మన పూర్వ జన్మ భాగ్యం అనే చెప్పుకోవాలి. ఇంకా అమ్మవారు ఏంటంటే స్వామి తప్పితే స్వామి వారు నా కోసం ఇలా చేశారు, స్వామి వారి నుండి నన్ను దూరం చేయడం కోసం చాలా మంది నాపై దాడి చేశారు, ముట్టించేశారు. అదే విధంగా కత్తులు బల్లాలతో కూడా నా మీద దాడికి దిగారు. అయినా స్వామి వారు నన్ను రక్షించారు. మనం ఇంతసేపు మాట్లాడాం, ఆవిడ మాటల్లోని కల్మషం లేని భక్తి, ఎంత భక్తితో తన్మయత్వంతో ఆమె నిండిపోయారు ఆమె మాటల్లో తెలుస్తుంది కదా. నీకేమనిపిస్తుందని నిజంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అలాగే స్వామి వారిని పూజిస్తే చాలు మన జన్మకి ధన్యం అయిపోతుందని అయితే నాకైతే ఇక్కడ అనిపిస్తుంది. సో మీ ఆలోచన కూడా అమ్మవారి మాటల మీద మీకేమనిపిస్తుందో, సో అమ్మవారి యొక్క భక్తిపై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఐడెన్స్ మీడియా విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు